నీకు మెటీరియల్ రోంగ్ ఇచ్చినావా? నీ మెటీరియల్ కొని నీకు వచ్చినాడు అంటే నీకు ఏమైనా చెప్పినా నేను తీసుకో, నా ఫోటో తీసుకో, నేను ఎన్ని తీసుకుంటా అంటే తీసుకో. ఎంత చేస్తాడు ఇప్పుడు? జిఎస్టీ బిల్ ఇవ్వవా? జిఎస్టీ బిల్ దానికి రాదు. ఎందుకు రాదు? ఇది ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టద్దా? ట్యాక్స్ రాదు. ఇది ఎవరు? ఇది ప్రభుత్వం ట్యాక్స్ పోదా? దాని మెటీరియల్ కి జిఎస్టీ బిల్ ఆ కంపెనీ నుంచి ఇస్తలేదంటే నేను ఎందుకు ఇవ్వాలి చెప్పు? ఇది డూప్లికేట్ మాలా ఇది. నీకు జిఎస్టీ బిల్ కావాలంటే 18% ఎక్స్ట్రా ఇచ్చేసి నేను జిఎస్టీ బిల్ ఇచ్చేస్తాను నీకు. అట్లాగా దీనికి నేను అడిగితే ఇచ్చేదా? నువ్వుగా ఇవ్వవా? నేను అట్లా ఇవ్వాలి. మా కంపెనీ వాళ్ళు ఇస్తే నేను ఇస్తాను కదా. అంటే ఇది డూప్లికేట్ మాలా? నాకు ఐడియా లేదు, ఆ కంపెనీ వాళ్ళకి తెలుసు. ప్రభుత్వానికి మీ వల్ల ప్రయోజనం ఏముంటది మరి? ప్రభుత్వానికి మీ వల్ల ప్రయోజనం ఏంది? ఏం ప్రయోజనం అంటే జిఎస్టీ కట్టకపోతే ఎందుకని? వాళ్ళు ఇస్తేనే ఇస్తాం బాబాయ్. సరే చూద్దాం. చూసుకో, ఇదైతే టెలికాస్ట్ చేస్తా, నేను ప్రజలకు చెప్తా. ఇది ఇప్పుడు జిఎస్టీ బిల్ ఎందుకు ఇవ్వలేదండి మీరు? ఎందుకు ఇవ్వలేదండి? మీరు అడిగినప్పుడు ఇస్తామండి. అంటే మేము అడగకపోతే మీరు ఇయ్యరా? కొన్ని ఐటమ్లు వస్తాయి, కొన్ని ఐటమ్లు రావట్లేదు. అట్లా కాదు, మేము అడిగితేనే మీరు జిఎస్టీ బిల్ ఇస్తారా? మేము అడిగినప్పుడు ఇస్తాం. ఇందాక నాకు చెప్పింది ఆ వస్తువు మీద నాకు 480 రూపాయలు చెప్తే 450 రూపాయలకి ఇస్తాను అన్నాడు. జిఎస్టీ బిల్ ఇమ్మని చెప్పేసి అంటే 500